ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఇంద్రవెల్లి మండలాల పరిధిలోని గ్రామాల్లో త్రాగునీటి కష్టాలు మొదలయ్యాయి. కొలంగూడ గ్రామంలోని గిరిజనులకు నీటి కష్టాలు తప్పడం లేదు. గ్రామ సమీపంలో ఉన్నటువంటి బావిలోని మురికి నీటిని గిరిజనులు తాగాల్సి వస్తుంది. బావిలోని నీటిని కర్ర సహాయంతో ప్రమాదకరంగా బావిలో దిగి నీటిని గిరిజనులు తెచ్చుకుంటున్నారు. కొలంగూడలో దాదాపు 100 మంది నివసిస్తున్నారు. ఇక్కడ వేసవి ఆరంభం నుంచే త్రాగునీటి ఎద్దడి మొదలైంది. మిషన్ భగీరథ నీరు వారానికి ఒకరోజు అరగంటకు మించి రావడం లేదని గిరిజనులు వాపోతున్నారు. దీంతో గ్రామానికి 300 మీటర్ల దూరంలోని ఓ చేనులో 40 అడుగుల లోతు ఉన్న బావిని నీరే వీరికి దిక్కయింది. బావిలోని నీరు తాగడంతో పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తమ గోడు పట్టించుకుని నీటి సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు. మాకు నీరు సమస్యలున్నాయి. మిషన్ భగీరథ నీళ్లు రావు. రోడ్డు సరిగా లేదు. అధికారులు స్పందించి మాకు నీటి వసతి కల్పించాలని కోరుకుంటున్నాము. మా ఊరిలో గత సంవత్సరం నుంచి నీళ్ళ ప్రాబ్లం ఉన్నది. భగీరథ రాదు, ఏది రాదు. అధికారులు కూడా పట్టించలేరు. అందుకోసం ఇది మా పరిస్థితి ఉన్నది. మాకు అధికారులు ఏదైనా సహకారం చేయాలని నమస్కారం చేస్తున్నాను.